చిన్న చిన్న కిరాణా వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, కోడిగుడ్ల వ్యాపారాలు చేసుకునే చిన్న వ్యాపారుల దయాదక్షిణాల మీద నడుస్తున్నాయి హాస్టల్స్. ఇది ఈ రాష్ట్రం పరిస్థితి. ఇంకా సిగ్గు లేకుండా ఈ కేసులు పెడతాం, ఆ కేసులు పెడతాం, ఈ కమిషన్లు ఇస్తాం, ఆ కమిషన్లు ఇస్తాం, పొద్దున్న లేస్తే కేసీఆర్ని తిడతాం, కేటీఆర్ని తిడతాం. ఈ చెత్త మాటలు ఒక్కసారి చూసుకో, ఒక్కసారి రివ్యూ చేసుకో. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి రివ్యూ చేసుకో, తెలుస్తుంది నువ్వు చేస్తున్నది ఎంత తప్పో, ఎంత నేరమో, పసిపిల్లల పట్ల నువ్వు ఎంత ద్రోహపూరితంగా ప్రవర్తిస్తున్నావో రివ్యూ చేసుకో ఒకసారి. ఏ రంగం చక్కగా లేదు. ప్రభుత్వ హాస్పిటల్ పోతే లోపలి పోయి మళ్ళీ బయటకు వస్తామా ఏమన్నా భయం అవుతుంది. పేషెంట్గా పోయినోని పేషెంట్గా పట్టుకపోతే ఎమ్మడి పోయిన అటెండెంట్స్ రోగాల పాలయ్యే పరిస్థితి ఉంది ఏ ప్రభుత్వ ఆసుపత్రి పోయినా. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే వాళ్ళం. కరోనా సమయంలో హైదరాబాద్ నుండి కూడా పేషెంట్లు వచ్చి ఇక్కడ బతికిపోయారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పేషెంట్లు వచ్చి బతికిపోయారు, మిగతా జిల్లాల నుంచి వచ్చారు తెలంగాణలో. మా సూర్యాపేట హాస్పిటల్ గొప్పతనం అది, మా గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి గర్వపడ్డాం. కానీ వాళ్ళ అందులోకి పోవడానికి భయపడుతున్నాం. ఎందుకు అంటే మందులు లేవు సార్, ఏం చేయాలి మేము, వచ్చిన పేషెంట్లు మమ్మల్ని తిడుతున్నారు, మేము వైద్యం చేయడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి డాక్టర్లు నేర్చుతున్నారు. రాష్ట్రం అంతటి ఇదే పరిస్థితి. వైద్య రంగం అట్లా ఉంది, విద్యారంగం ఇట్లా ఉంది, వ్యవసాయ రంగం పాపం మహిళా రైతులు గోడలు దునకాల్సిన పరిస్థితి, గేట్లు దునకాల్సిన పరిస్థితి, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఇంటి లైన్లో పెట్టాల్సిన పరిస్థితి, సంటి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి బహిరంగ ప్రదేశాల్లో పాలు ఇవ్వాల్సిన దుస్థితి. ఇది ఇవాళ రాష్ట్రంలో పరిపాలన. ఇంత మాత్రం పరిపాలనకు ఇంకా గొప్పగా ఏందో చేస్తున్నాం మేము. ప్రతి రంగంలో మోసం. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ప్రారంభించింది లేదు. ఇచ్చిన హామీలను ఎక్కడ అడుగుతారో అని చెప్పి కొత్త సమస్యలు సృష్టించి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం. ఇంతవరకు బోనస్ ఇవ్వలే. 1050 కోట్ల పైన బోనస్ ఇవ్వాలి రైతాంగానికి, 500 రూపాయల బోనస్ పత్తా లేదు. రుణమాఫీ పోయింది. 50,000 కోట్ల రుణమాఫీ 20,000 కోట్లు చేసి చేతులు దులిపారు, 17,000 కోట్లు చేసి. ఇస్తానన్న రైతు భరోసా 15,000 మాటిచ్చి 12,000 ఎగ్గొట్టి 12,000 అని చెప్పి ఒక 6,000 ఇచ్చారు కథం. ఇది మీ పరిస్థితి. ఆటో కార్మికులకు ఇస్తానన్న 12,000 లేవు, రైతు కూలీలకు ఇస్తానన్న, ఉపాధి హామీ కూలీలకు ఇస్తానన్న 12,000 లేవు, చదువుకునే ఆడపిల్లకి ఇస్తానన్న స్కూటీలు లేవు, ఏ ఒక్కటి కూడా. యువతకి ఇస్తానన్న ఉద్యోగాలు లేవు, యువతకి ఇస్తానన్న 4,000 నిరుద్యోగ భృతి అడ్రస్ లేదు. ఏమైనా మంత్రులు పోటీపడి సంపాదించుకోవడంలో, కమిషన్లు దండుకోవడంలో మాత్రమే రాత్రి పగలు పనిచేస్తున్నారు. ఏ ఒక్క మంత్రి పనిచేసినా ఏ డిపార్ట్మెంట్ ఇట్లా ఉండదు. ఈ డిపార్ట్మెంట్ గొప్పగా ఉంది అని చెప్పుకోవడానికి ఒక్కట్లేదు. ఒకే ఒక్క డిపార్ట్మెంటు పనిచేస్తున్నది అంటే పోలీస్ డిపార్ట్మెంట్. ఏమి పని చేస్తున్నది అని అంటే, ఎవడైనా యూరియా లేదు, మంత్రి యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి, చేతగాని తన ముఖ్యమంత్రి అని పెడితే కేసు పెట్టాలి, జైలు పెట్టాలి. లేదు యువకులకు మాకు ప్రభుత్వం ఇస్తున్న మాట నెరవేర్చలేదు, 4,000 భృతి ఇస్తలేదు అని ఎవరైనా పెడితే కేసు పెట్టాలి, జైలు పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి కాపుల కుక్కలాగా పనిచేస్తున్నారు. నేను సూర్యాపేట, నల్గొండ జిల్లాల ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా, మీరు రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మీ పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారు. ఇక నుంచి మేము పిలిపిస్తాం, మీరు ఎవరు పిలిచినా రామ్ పోలీస్ స్టేషన్లకనే పిలుపు తీసుకోవాల్సి వస్తుంది, ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇద్దరు ఎస్పీలు కూడా జాగ్రత్తగా పనిచేయండి. మీ ఐపీఎస్ స్థాయిలో ఉండాల్సిన ప్రోటోకాల్ పద్ధతుల్లో పనిచేయండి తప్ప మీ కింది పోలీసులను, మీ ఎస్ఐలను, సిఐలను మీరు కంట్రోల్ చేయండి తప్ప కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఇంకోడో కంట్రోల్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. వాళ్ళు ఎవడి పేరు చెప్తే వాడిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి కూర్చోబెట్టడం రోజుల తరబడి నాటకాలు చేస్తున్నారు. ఈ బంద్ చేయండి. ఇప్పటి నుంచి ఒక ప్రజా ఉద్యమంగా, ప్రజా తిరుగుబాటుగా రాకముందే జాగ్రత్త పడమని చెప్పి నేను ఇద్దరు ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా. చాలా ఊర్ల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి నాకు. అక్కడ పెద్ద ఊర్ల నుంచి మొదలు పెడితే ఇక్కడ మేలచెరువు, చింతలపాలెం వరకు, అక్కడ మధిరాల వరకు, ప్రతి చోట నుంచి వెళ్ళి ఆడ చందంపేట వరకు
డిండి వరకు ప్రతి చోట నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి మాకు. పోలీసులు ఊరికే రమ్మంటున్నారు. మేం రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన మాటల్ని ఫార్వర్డ్ చేస్తే కూడా పోలీస్ స్టేషన్లో పిలుస్తున్నారు. ఈ అత్యుత్సాహం బంద్ చేయాలి. పోలీసు వాళ్ళు కూడా మీ పద్ధతి ప్రకారం పనిచేయండి తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చోటమోటో లీడర్ చెప్పగానే, ఫోన్ చేసి చెప్పగానే పిలుస్తామంటే కుదరదు. చట్ట ప్రకారం పనిచేయమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. మెయిన్ రాష్ట్రంలో యూరియా కొరత బాగుండాలి. అది రాష్ట్ర ప్రభుత్వం, యూరియా కేంద్ర ప్రభుత్వం అంతా వీళ్ళు ఇదంటే వాళ్ళు అదంటే ఇదంటే. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత ప్రధానమైంది. వాస్తవానికి అవ్వాలి కూడా కేంద్రం ఎన్నడూ సహకరించకపోయినా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు సమస్య రాలేదు అని అంటే కారణం ఎండాకాలంలోనే తీసుకొచ్చి నిల్వలు పెట్టినారు కేసీఆర్ గారు. ప్రతి రైతుకు తన ముందే గోడౌన్లో యూరియా కనపడ్డది. ఏ షాపులో అడిగినా యూరియాకి ఇప్పుడు కొరత కనపడలేదు. గ్రామాలలో కూడా ఆగ్రో సర్వీస్ కేంద్రాలను పెట్టి వాళ్ళ దగ్గర అందుబాటులో పెట్టినాము. కాబట్టి రైతు పొలానికి వెళ్ళేటప్పుడు షాప్కి వచ్చి తీసుకొని పోయి పొలంలో వేసుకున్నాడు. ఆ ధైర్యం ఉండే. ఇవాళ ఎక్కడ కూడా కనపడతలేదు. ఇంకా ముఖ్యమంత్రి ఇంకొక సిగ్గుమాల మాట మాట్లాడుతున్నాడు. నిన్న ఇవాళ యూరియా ఉన్నది అందుబాటులో. ఒకవైపు ఏమో వాళ్ళ మంత్రులే యూరియా లేదు అని ఢిల్లీలో వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు. వీళ్ళకు కొంతమంది మంత్రులు పోయి ఆడ మాకు యూరియా ఇస్తలేదు కేంద్రం అని చెప్పి మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఏమో యూరియా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇంత ఆశ్చర్యంగా ఉందో చూడండి మీరు. మీ మీడియా సాక్షిగానే చూస్తున్నాం. కొంతమంది మంత్రులేమో మాకు యూరియా కేంద్రం సహకరించలేదు అని ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా యూరియా ఉంది, లేకేం లేదు, కానీ సినిమా టాకీస్ లాగా లైన్ ఉంది. ముందట లైన్ ఆయనకు మొదటానికి వెనక ఆయనకి ఇచ్చినప్పుడు 8 గంటల తేడా వస్తుంది. మరి ఎందుకు ఇవ్వాలని కొత్తగా వ్యవసాయం చేసినా రైతాంగం? గత 10 ఏళ్ళలో ఎందుకు రాలే సినిమా టాకీస్ల లైన్లు? ఇవాళ ఎందుకు వస్తున్నాయి? కొంచెమన్నా సిగ్గనిపించదా మాట్లాడేటప్పుడు? అవతల మహిళలు ఏమని తిడుతున్నారు పాపం. ఆ మీడియా మిత్రుడు అడుగుతున్నాడు, అమ్మ నువ్వు లైవ్లో ఉన్నావు, నువ్వు ఇట్లా బూతులు తిడుతున్నావు, ఇది ఆయన చూస్తాడు, చూసుకోమని పీక్కోమనంటున్నారు వాళ్ళు. అందుకే నువ్వు మాట్లాడే విధానం అట్లుంది, రెచ్చగొడుతున్నావు రైతుల్ని. అందుబాటులో ఉన్నాక మేము తినదరక కూర్చుంటామా ఇడా అని అడుగుతున్నారు. యూరియా అందుబాటులో ఉంటే ఒక తల్లి ఎందుకు 3 పిల్లల్ని ఎత్తుకొని వచ్చి గాడ బహిరంగంగా ఒక చంటి పిల్లకు పాలు ఇచ్చుకుంటే నిలబడాలి లైన్లో? సిగ్గుపడాలి నువ్వు అది చూసి. ఒకప్పుడు మంచినీళ్ళ లైన్లో కొట్టుకునేది 2014 ముందు. సూర్యాపేటలో ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లో కేసులు ఉండేది మహిళల మీద. దేనికి అని అంటే ఎండాకాలం వస్తే మీరు తెచ్చిన ట్యాంకర్ కొరకు కొట్టుకొని ఒక బిందె నీళ్ళు దొరుకుతాయో దొరకవా అని. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి యూరియా కొరకు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతాంగం. ఇది నీ పరిపాలన గొప్పతనం, ఇది మీ చక్కదనం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని రైతాంగానికి మాట ఇచ్చి ఏ రకంగా యూరియా సమస్య తీరుస్తారో వెంటనే తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే అదొక ప్రజా ఉద్యమంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము.